ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఉత్తరాంధ్ర అనేది కొరకరాని కొయ్యేలాగా తయారైంది. విశాఖపట్నంలో తెలుగుదేశం తరఫున నందమూరి బాలకృష్ణ అల్లుడైనటువంటి భరత్, అనకాపల్లిలో మాజీ రాజ్యసభ సభ్యుడు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, అరకులో బీజేపీలో చేరిన మాజీ వైసీపీ ఎంపీ కొత్తపల్లి గీత, వీళ్ళు పోటీ చేస్తున్నారు. వీళ్ళు అవగాహనకు వచ్చి ఎన్డీఏ తరఫున పోటీ చేస్తామంటున్నారు. కానీ విపరీతమైన చిక్కులు ఉన్నాయి ఇక్కడ. మొదటిది విశాఖపట్నం కీలకమైంది. విశాఖపట్నానికి గతంలో కాంగ్రెస్ సభ్యురాలుగా పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత బీజేపీ తరఫున 2014లో ఎన్డీఏ తరఫున హరిబాబు గెలిచారు. కానీ ఈసారి బీజేపీకి అక్కడ తను పోటీ చేయాలని జీవీఎల్ నరసింహారావు చాలా ప్రయత్నం చేశారు. చాలా రోజుల నుంచి అక్కడ పాగా వేశారు, చాలా పనులు చేశారు. అలాగే ఢిల్లీలో తనకున్న సంబంధాలు ఉపయోగించుకొని అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలను అక్కడికి వెళ్ళి ఏవో కార్యక్రమాలు చేసినట్టుగా కూడా కొంత వ్యవహారం నడిపించారు. అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ లాంటిది బీజేపీకి చాలా తీవ్రమైన ప్రతిబంధకంగా ఎదురైంది. దాన్ని ఏమి చేయకపోగా ఇప్పటికిప్పుడు ఏదో ప్రైవేట్ కాబోట్లేదు అనే నమ్మకం కలిగించడానికి జీవీఎల్ ఎక్కువ ప్రయత్నం చేశారు. కానీ తర్వాత అవి కూడా నిలబడలేదు. ఎందుకంటే విశాఖ ఉక్కుకు సంబంధించిన భూములు కూడా ఇప్పుడు అమ్ముతున్నారు. తాజాగా వచ్చిన లెక్కల్లో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తి చాలా పెరిగిందని లెక్కలు వస్తున్నాయి, బాగా లాభదాయకంగా ఉందని. అటువంటి దాన్ని కూడా అమ్మకుండా ఆపలేకపోయిన తర్వాత బీజేపీకి అక్కడేం పెద్ద అనుకూలత లేదు. కానీ జీవీఎల్ తను స్థానికంగా సంబంధాలు పెట్టుకొని తనకు వస్తుందని ఆయన భావించారు. చివరి వరకు తెలుగుదేశం కూడా సంప్రదింపులు వాటన్నిటిలో అలా అలా దాటేస్తూ వచ్చారు. బాలకృష్ణతో సరైన సంబంధాలు ఉండాలి, ఎన్టీఆర్ కుటుంబంతో చంద్రబాబు నాయుడు మొత్తంగా దృష్టిలో పెట్టుకున్నప్పుడు, అటువంటిప్పుడు బాలకృష్ణ అల్లుడైనటువంటి భరత్ అక్కడ పోటీ చేస్తున్నప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఆ సంబంధాలు కూడా దెబ్బతింటాయి. ఇక్కడ భరత్ ఉండాలి. అందుకోసం గంటా శ్రీనివాసరావు చేస్తాడు అనుకున్న ఆయన తన స్థానం భీమిలికి ఆయన వెళ్ళిపోయారు అనుకోండి. సో భరత్ కోసం కాపాడుకోవాలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. ఇది పెద్ద సమస్యలో చివరకు భరత్కే తెలుగుదేశం ఆ స్థానం తెచ్చుకున్నా కానీ బీజేపీ వాళ్ళు రాజీ పడలేదు. ఈ మధ్య మొన్న కూడా వాళ్ళందరూ నిరసన కార్యక్రమాలు చేసి నాయకత్వానికి మళ్ళీ లేఖ పంపించారు. ఇది మనకే రావాలి, మనకు వస్తే కానీ మేము పని చేయము, మేమైతే మటుకు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించడానికి మేము పని చేయమన్న పద్ధతిలో వాళ్ళకు అల్టిమేటం పంపించారు. జీవీఎల్కు అలాగే ఇదివరకు ఎమ్మెల్సీగా ఉన్న ఆయన మాధవ్కు కూడా టికెట్ రాకపోవడం బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్ బృందానికి కూడా నచ్చనటువంటి పరిస్థితి. ఇలా విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇది అనకాపల్లి విషయానికి వస్తే, అనకాపల్లిలో సీఎం రమేష్ ఆయన ఆఖరి నిమిషంలో నిర్ణయించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకి ఆ టికెట్ ఇస్తారని నాగబాబు అక్కడికి వెళ్ళి సమావేశం పెట్టి అభిమానులు కలిసి చాలా హంగామా చేశాక, అంతకుముందు ఉన్న కొనతాల రామకృష్ణను బుజ్జగించి అసెంబ్లీకి కూడా ప్రపోజ్ చేసి నాగబాబుని అనుకున్నా మళ్ళీ తగ్గి పవన్ కళ్యాణ్ దాన్ని బీజేపీకి అప్పగించారు. కానీ సీఎం రమేష్ కడప నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయడం అన్నది ఇక్కడ సమస్య ఎలా వచ్చిందంటే, విశాఖలో అంతకుముందు రాయలసీమ రౌడీలు వచ్చి ఇక్కడ చేస్తున్నారని చాలా ప్రచారం చేశారు బీజేపీ తెలుగుదేశం వాళ్ళే. ఇప్పుడు కడప నుంచే వచ్చి ఇక్కడ పోటీ చేస్తుంటే అప్పుడు మీరేం ప్రచారం చేశారు, ఇప్పుడు ఇదేంటనే ఒక ప్రశ్న కూడా వాళ్ళకి ఎదురైంది. తర్వాత తెలుగుదేశం జనసేన వాళ్ళు మేము సహాయ నిరాకరణ, మీరు విశాఖలో మాకు సహాయం చేయట్లేదు కదా, మేము ఇక్కడ చెయ్యం. ఈ విధంగా విశాఖ వర్సెస్ అనకాపల్లిగా మారి ఉత్తరాంధ్రలో ఎన్డీఏ యొక్క ప్రచారం ఒక ప్రతిష్టంభనలో పడిపోయింది. దానికి తోడు సీఎం రమేష్కు దూకుడు ఎక్కువ, సంబంధాలు కూడా చొరవ ఎక్కువ. ఆయన అక్కడ మకాం వేసి నిన్ననే ఉదాహరణకు అధికారులు, జీఎస్టీ అధికారులు తెలుగుదేశానికి సంబంధించిన ఒక వ్యాపారి మీద ఏదో తనిఖీ చేశారని వాళ్ళతో ఆయన ఘర్షణ పెట్టుకోవటం, ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేయటం, ఈ విధంగా ఇది ఒక ఆదిలోనే హంసపాదులాగా తయారైంది. అటు సామాజిక సమీకరణాల రీత్యా ఉండే అనుకూలత ఏంటి అనే ప్రశ్న ఒకటైతే,
తెలుగుదేశం బీజేపీ సంబంధాలు అన్నవే రెండు నియోజకవర్గాల్లో ఎదురీతగా మారడం కూడా ఒక ఆటంకంగా ఉంది. మొత్తం ఉత్తరాంధ్ర కూడా ఈ వెనకబాటుకు సంబంధించిన అంశం మీద, విశాఖ ఉక్కును కాపాడుకోవటం మీద చాలా కేంద్రీకరణ ఉంది అక్కడ ప్రజలకు. అవి ఉంటే తప్ప మనకు కుదరదని. అనకాపల్లి నిజానికి వేరే నియోజకవర్గమైనా అది ఒక విధంగా విశాఖ ఉక్కు ఆ మార్గంతో కూడా అది ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ నియోజకవర్గం పరిస్థితి అలా అయింది. ఇంకా అరకు ట్రైబల్ సీట్, అది గిరిజన నియోజకవర్గం, ఎస్టీ. అక్కడ సిపిఎం తరఫున కూడా అభ్యర్థి పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ కూడా పోటీ చేస్తూ ఉంది. ఈ గీత గతంలో టీడీపీలో ఉన్నప్పుడు, వైసీపీలో ఉన్నప్పుడు కూడా గిరిజనుల కోసం సరిగ్గా నిలబడలేదు. ఊరికే మౌనంగా తన పదవి, తన సొంత వ్యవహారాలే చూసుకున్నారని తీవ్రమైన విమర్శ ఉంది. దేశవ్యాప్తంగా కూడా గిరిజనుల మీద నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజన చట్టాలను సవరించటం, మార్చటం, ఆంధ్రప్రదేశ్లో అదనంగా కొన్ని తరగతులను గిరిజనులుగా చేర్చటం, ఇవన్నీ కూడా ఆందోళనకరంగా మారినా కానీ వీటిలో వేటి మీద స్పందన లేదు. అటవీ హక్కుల రక్షణ చట్టం లాంటి దాని మీద లేదు. అలాగే ప్రత్యేకంగా ఒక జీవో తెచ్చి గిరిజన హక్కులను కాస్త కోత కోసి అవకాశాలు తగ్గిస్తున్న దాని మీద నిరసన లేదు. అందుకని ఆమెకు అది ఎదురీత తప్ప, సీటు లెక్క కోసం తప్ప అక్కడ ఏదో బీజేపీకి అవకాశం ఉంటుందని ఎవరికి లేదు. ఈ విధంగా చూస్తే అక్కడున్న 3 నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలు కూడా ఎన్డీఏకు ఎదురీతగా ఉండటం, అవి లెక్కకు తప్ప ఇంకేం ఉపయోగపడని పరిస్థితి ఉంది. వీటిలో ఎలా ఎన్నికల ప్రచారం ఇంకా ఎలా జరుగుతుంది, ఇంకా ఏ సమస్యలు ముందుకు వస్తాయంటే, ఏమొచ్చినా గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విశాఖ ఉక్కును కాపాడుకోవటం, ఉత్తరాంధ్ర వెనకబాటు నుంచి బయటపడటం అనే 3 అంశాల మీద మటుకు అక్కడ ప్రజల్లో బలమైన ఒత్తిడి ఉంది. వాళ్ళు వాటిని కనుక మీరు చేయడం లేదు, ఇంతకాలం నుంచి మమ్మల్ని ఉపేక్ష చేశారు, పైగా ఎక్కడి నుంచో తెచ్చి మా మీద రుద్దుతున్నారన్న వ్యతిరేకత కూడా చాలా ఉన్న పరిస్థితుల్లో మరి ఎదురీత నుంచి ఎలా బయటపడతారో చూడాలి మనం.